భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరడమైనది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో గత 3 రోజుల నుంచి అధికంగా కురుస్తున్న వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం జరిగిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. అదృష్టవశాత్తు నిర్మల్లో మరి ఎక్కడ పంట నష్టం జరిగినట్టు కానీ లేక రోడ్డు డ్యామేజ్ అయినట్టుగా ఎక్కడ కూడా మరి ఇప్పుడు సమాచారం రాలేదు. ఒక సిద్ధాపూర్ దగ్గర రోడ్డు బ్రిడ్జ్ మీద నుంచి నీళ్లు పోయి ఆ ప్రాంతంలో కొన్ని సిమెంట్ పోయి స్టీల్ కనబడతా ఉన్నది. దాన్ని ఇమీడియట్గా మరి మరమ్మతులు చేయాల్సిందే కరెక్ట్గా పొద్దున్నే పోవడం జరిగింది. మరి దాన్ని కూడా వెంటనే పరిశీలించాలని మరి అధికారులు కోరడం జరిగింది. అంతేకాకుండా మొన్న గత సంవత్సరం మీరు చూసినట్లయితే 40,000 క్యూసెక్ నీరు వస్తే జిఎన్ఆర్ కాలనీ ముంపు గురైనటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి ఎంతో కాలం నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రతి వర్షాకాలం జిఎన్ఆర్ కాలనీ వాసులందరినీ కూడా అక్కడ నుంచి తరలించి అక్కడ దగ్గర ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఇతర ప్రాంతంలో వారిని ఉంచి వర్షాకాలం అంతా కూడా వారు ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని ప్రతి సంవత్సరం చూసాం. కొన్నిసార్లు పడవలతో రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మరి నేను గెలిచిన వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ కట్టినటువంటి చెక్ డ్యామ్ వల్ల ఈ ప్రమాదం జరుగుతూ ఉన్నదని చెప్పేసి ఆ చెక్ డ్యామ్ని కూడా మరి సాంకేతికంగా ఆలోచన చేయకుండా దాని సైజ్ పెంచడం వలన మరి అక్కడ ఇబ్బందులు వచ్చినాయి. వెంటనే అధికారులతో దాని మీద రిపోర్ట్ చేయించి పరిశీలన చేసి మరి దాని సైజును 1 మీటర్కి తగ్గించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో మొదటిసారి బహుశా ఒక చెక్ డ్యామ్ని మరి సైజ్ తగ్గించడానికి డిమాలిషన్ చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. ఎండాకాలంలో మార్చి ఏప్రిల్ కాలంలో మీరు చూసినట్లయితే ఆ చెక్ డ్యామ్ని మనం ఒక 1 మీటర్ తగ్గించాం. దాన్ని కూడా రాజకీయం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. కానీ ఆ 1 మీటర్ చెక్ డ్యామ్ తగ్గించడం వల్ల ఈరోజు జిఎన్ఆర్ కాలనీ ముంపు గురి కాకుండా 50 క్యూసెక్లు గతంలో 40,000 క్యూసెక్లు పంపిస్తేనే ముంపు గురైంది. ఈసారి 50,000 క్యూసెక్ల నీరు వదిలినా కూడా ఇలా జిఎన్ఆర్ కాలనీ ముంపు గురి కాలేదంటే మరి ఈరోజు సమస్య పరిష్కారం జరిగిందంటే ఒక ఆలోచన విధానం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ సైజు తగ్గించడం వల్ల ఈరోజు మరి జిఎన్ఆర్ కాలనీ ముంపు గురి కాకుండా మరి అక్కడ ఉన్నటువంటి మరి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వం 42 టెంపుల్స్ని మంజూరు, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెంపుల్స్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మంజూరులన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. సంవత్సరంన్నర నుంచి మరి దీంట్లో ఇంపార్టెంట్ ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా మళ్ళీ మంజూరు ఇవ్వాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని, కమిషనర్ గారిని అందరినీ కూడా కోరడం జరిగింది. మరి గత సంవత్సరంన్నర నుంచి నేను ప్రయత్నం చేస్తున్న సందర్భంగా మొన్న గత 10 రోజుల క్రితం ఒక 3 టెంపుల్స్ని ఇచ్చారు. మరి ఈరోజే 13 టెంపుల్స్ని ఈరోజు మళ్ళీ మంజూరు ఇచ్చారు. ఇంకొక 16 టెంపుల్ కూడా ఒక వారం 10 రోజులు ప్రాసెస్లో పెట్టించాను. వారం 10 రోజులు ఇంకో 16 టెంపుల్స్ కూడా వస్తాయి. మరి లక్ష్మణ్ చందాలో మార్కండేయ స్వామి టెంపుల్, లక్ష్మణ్ చంద, కంజర్లో హనుమాన్ టెంపుల్, చామన్పల్లిలో హనుమాన్ టెంపుల్, పొట్టపల్లిలో ఎల్లమ్మ టెంపుల్, దిల్వార్పూర్లో బీరప్ప టెంపుల్, దిల్వార్పూర్లో మార్కండేయ టెంపుల్, బ్రహ్మంగారి టెంపుల్ దిల్వార్పూర్లో, చిట్యాల్లో నరసింహస్వామి టెంపుల్, డ్యాంగాపూర్లో పెద్దమ్మ టెంపుల్, గాజులపేటలో చిలకల చిన్నమ్మ టెంపుల్, రామారావు బాగులో హనుమాన్ టెంపుల్, బుధవార్పేటలో అభయాంజనేయ టెంపుల్, అదే మాదిరిగా లోకల్ వేలంలో భీమన్ టెంపుల్ అన్నీ కలిసి 13 ఈరోజు మళ్ళీ మంజూరు తీసుకురావడం జరిగింది. మిగిలిన ఇంకొక 16 కూడా ఈ వారం 10 రోజుల్లో ఇంకా 16 గుళ్ళు కూడా మంజూరు చేయించడం జరుగుతుంది. మొత్తము దీంతో 29 గుళ్ళు మరి ఈ నెల లోపల పూర్తిగా మంజూరు వస్తాయి. మిగిలినవి కూడా మరి ఖచ్చితంగా ఇంకొక నెల రోజుల లోపల మంజూరు చేయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో మీరు చూసినట్లయితే ఎన్ఆర్ఈజిఎస్ మరి ఇతర
సిఆర్ఎఫ్ ఇతర ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి ఫండ్ ద్వారా మరి అక్కడ సీసీ రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాం. నిర్మల్కి వచ్చేసరికి మున్సిపాలిటీ పూర్తిగా ఈరోజు అప్పులప్పాలి. మున్సిపాలిటీ నుంచి ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేసే పరిస్థితి మున్సిపాలిటీ లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా గత 10 సంవత్సరాల నుంచి మంజూరు రాకపోవడం. మరి ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరంన్నర 20 నెలలు గడుస్తున్న ఈ ప్రభుత్వం నుంచి కూడా ఒక్క రూపాయి కూడా మంజూరు రాలేదు. మరి మన ముఖ్యమంత్రి గారు గత అసెంబ్లీ సెషన్స్లో మార్చిలో మరి 50 కోట్ల రూపాయలు నిర్మల్ మున్సిపాలిటీకి కావాలని చెప్పి వారిని నేనే పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు 50 కాదన్నా 15 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పి వారు ఒప్పుకున్నారు. ఆ 15 కోట్ల రూపాయలు కూడా మరి ఇప్పటికీ దాదాపుగా మరి మార్చి నుంచి ఇది సెప్టెంబర్ ఆగస్ట్ అయిన 5 నెలల కాలంలో మరి అవన్నీ కూడా ఇంకా మంజూరు దశలో సర్క్యులేషన్లో ఉన్నాయి. అతి త్వరలో అవి కూడా నేను ఖచ్చితంగా మంజూరు చేయిస్తాను. నేను సెక్రటరియట్లో అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాను, పర్యవేక్షణ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నిర్మల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. డ్రైనేజ్ ఇష్యూ ఉంది, రోడ్స్ ఇష్యూ ఉంది. నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఏదో ఒక రకంగా నేను ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఇక్కడ నిర్మల్ మున్సిపాలిటీలో కూడా రోడ్లు డ్రైనేజీల విషయంలో మరి నేను మంజూరు చేయిస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మన 60 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ కోసము అది మరి వాళ్ళు టెండర్ వేసి ఇప్పుడు పనులు నడుస్తూ ఉన్నాయి 62 కోట్ల రూపాయలు. అదే మాదిరిగా ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళన్నీ కూడా స్టాగ్నేషన్ అయ్యి ఎక్కడక్కడ ఇళ్లలో వస్తున్నాయి. కాబట్టి ఈ వర్షం నీళ్లను ఒక ఛానల్ ద్వారా చెరువులో కూడా మురికి కాకుండా అక్కడ ఎస్టీపీలు పెట్టేసి శుద్ధి చేసి ఆ నీళ్లు పంపించే విధంగా కేంద్ర ప్రభుత్వం 42 కోట్లు కూడా మంజూరు చేసింది. మరి దాదాపుగా 100 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి మున్సిపాలిటీకి వచ్చినా కూడా రోడ్ల పరిస్థితి, డ్రైనేజ్ పరిస్థితి అధ్వానంగా ఉంది. కాబట్టి మరి దాన్ని కూడా అమృత్ 2లో మరి యాడ్ చేయించి అతి త్వరలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నా సరే రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను మరి మెరుగుపరచడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పటి వరకు కనీసం 15 కోట్లన్నా వారికి ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను మరి అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు నేను ఈ ఫండ్స్ మంజూరు కోసం నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా అతి త్వరలో అవి మంజూరు చేయించి మరి ఖచ్చితంగా నిర్మల్ పట్టణాభివృద్ధికి కూడా నేను పాటుపడతానని తెలియజేస్తా ఉన్నాను. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మరి ఒకటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలిస్తాం. ఎట్టి పరిస్థితులు నిర్మల్ అభివృద్ధిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మా శాయశక్తులను కృషి చేసి పోరాటం చేస్తామని తెలియజేస్తాం.